శిశువు మరణించాడు. చావు, ఏడుపు, కన్నీరు, దుఃఖం. మరలా అంటున్నాడు ప్రభు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానయ్యా, నేను త్వరగా వస్తున్నాను. మీరు బైబిల్ బాగా చదివినట్లయితే 400 సార్లు అధికముగా వాడబడిన పదం ఏంటంటే పరలోకము, నరకం. యేసు ప్రభు మాత్రమే, మత్తయి సువార్తలో మాత్రమే యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాట పరలోకము 57 సార్లు. తెలుసా మీకు అది? ఉపమానములు యేసు ప్రభు 60 ఉపమానములు చెప్పాడు. 60 ఉపమానములు దేవుడు ఏ విషయాలు చెప్పాడంటే ఆయన రాజ్యము నిమిత్తం చెప్పాడు. ఎప్పుడు చూసినా పరలోక నరకం, పరలోక నరకం, పరలోక నరకం అంటే ఏంటంటే ప్రభు యేసు ప్రభు చెప్పింది మేము చెప్తామయ్యా, నువ్వు అనుకుంది మేము చెప్తామేంటి, నువ్వు ఆశించింది మేము చెప్తామేంటి? యేసు ప్రభువే మెలకుగా ఉండండి, దేవుని రాజ్యము సమీపముగా ఉంది, దొంగ వలె వచ్చును, లోతు దినముల వలె, నోవా దినముల వలె ఉండెను, మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి. ఇదిగో దేవుడు నేను దొంగ వలె వస్తున్నాను అని ప్రభు మరలా 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 మా చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకుంటలేదు మనుషులు. శిష్యులకు చెప్పాడు యేసు ప్రభు 4 సార్లు చెప్పాడు. ఏమని? నేను మరణించి, సిలువ వేయబడి మరణించి 3వ దినమున. అంతలో ఒకసారి పేతురు అంటే ప్రభా అలాంటి రిస్క్ తీయదు ప్రభా, నువ్వు వెళ్ళిపోతే మా బిర్యానీ పట్ల వెళ్ళిపోతాయి, మా కానుకలు రావు, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే ఎలా ప్రభా, ఇప్పటివరకు ఏదో సెటిల్ అయ్యాము, మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం అనుకుంటే నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, ఇవన్నీ వద్దులే ప్రభా, సులువు వద్దు, ఏమొద్దండి. ఏమన్నాడు? సాతాను వెనక్కి పోని పేతురులో ఉన్న సాతానుని గద్దించాడు. ఈరోజు మనుష్యుడు ఈ లోకం సర్వం అనుకుంటున్నాడు, ఈ లోకంలో ఉన్న సమస్తము సర్వం అనుకుంటున్నాడు, ఈ లోకము నిరంతరం అనుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు నిరంతరము కాదనే సంగతి పోయిన సంవత్సరంలో మనం గ్రహించుకున్నాం. ఎంతమంది నాకు తెలిసిన వారు ఎవరైనా సరే పోయిన సంవత్సరం మరణించారండి అంటారు? చేతులు చూపించండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు కోవిడ్ వచ్చి చూడు సార్ అందరూ ఉన్నారు. మీ విజయవాడ నుంచి చాలామంది మరణ పడక నుంచి ఫోన్ చేశారు, చచ్చిపోతున్నాను. చాలామంది చచ్చిపోయారు. కొంతమంది దేవుడికి రోజు చూపించాడు. 2 పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, చచ్చిపోయారు. యవనస్తులు చచ్చిపోయారు, వృద్ధులు చచ్చిపోయారు, ఎంతోమంది చచ్చిపోయారు. వాళ్ళు దేవుడు లేడా? వాళ్ళు మందిరానికి వెళ్ళలేదా? వారు కానుకలు ఇవ్వలేదా? ఎందుకు వాళ్ళు చచ్చిపోయారు? అంతే, సమయం అయిపోయింది. ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం చాలామంది అంటున్నారు కరోనా భయపడద్దు, ఏం రాదులే, అదేం అవదంట, వచ్చి తుమ్మే ఉంటే సరిపోతుందంట, ఆ తుమ్ములో నీ ప్రాణం పోయిందంటే సరిపోద్ది. నీ కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయి. రేపు మనది కాదు, ఈరోజే మనది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నువ్వు దేవుని రాకడ వచ్చే వరకు అవసరం లేదు. నువ్వు ఈరోజు కళ్ళు మూసుకుంటే, ఈరోజు నువ్వు చనిపోతే నీకు దేవుని రాకడ వచ్చినట్లే. మనుషులు మృతి పొందాక వారికి తీర్పు. మర్చిపోతారేంటి? 10 సంవత్సరాలకి ఎలా ఉండాలి, 20 సంవత్సరాలు ఎలా బ్రతకాలి అని చాలామంది ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుంటున్నారు. కానీ మనుష్యుడు ఆయుష్ ఈ లోకములో తాత్కాలికమైనది అనే సంగతిని మర్చిపోతున్నారే. కొంతకాలం అనే సంగతిని గ్రహించుకుంటలేదే. దినదినమికి మనం కృషించిపోతున్నాం అనేది ఆలోచిస్తలేదే. సమయముని వ్యర్థముగా పోనీక అని మనం విన్నాం ప్రసంగం. ఈ సంవత్సరం నీ హృదయములో అన్ని ఆలోచనలతో పాటు ప్రధానమైన ఆలోచన ఏంటంటే, దేవుని రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా? నా హృదయము దేవుని ఎదుట సరిగా ఉందా? నా జీవితము, నా ప్రవర్తన, నాలో ఉన్న రహస్యమైన జీవితము శుద్ధి చేయబడిందా అని ఆలోచన మనకి ఎప్పుడు ఉండాలి. బయటికి వెళ్తే మనిషి తిరిగి క్షేమంగా వస్తాడా లేదనేది మన చేతిలో లేవు. కానీ నీ ప్రాణముని నరకము నుంచి తప్పించుకుంటానికి, ప్రభు యొద్ద సమర్పించుకుంటానికి ఒక తీర్మానం నువ్వు చేయగలవు.
యేసుప్రభు అంటున్నాడు చివరి అధ్యాయంలో ఫైనల్గా యేసుప్రభు మాటలు ఎర్ర మాటలు, నా బైబిల్లో ఉండే రెడ్ ఎర్ర మాటలు అంటారు. ఇన్విటేషన్ అండ్ వార్నింగ్, ఆహ్వానిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలకి నేను ప్రతిఫలం. ఏంటి ప్రతిఫలం? ఏంటి 31 రోజులు పని చేస్తారండి మీరు, ఏంటి మీ ప్రతిఫలం? జీతం ఇస్తారు మీకు. ఒక రైతు పంట వేస్తాడు, దానికి ప్రతిఫలం ఏంటి? పంటను కోసుకుంటాడు. ఒక దొంగకి ప్రతిఫలం ఏంటి చెప్పండి? జైలు శిక్ష. ఒక నరహత్య చేసిన వాడికి ప్రతిఫలం ఏంటి? ఉరి శిక్ష. దుష్కార్యం చేసేవాడికి శిక్ష ప్రతిఫలం, మంచి కార్యములు చేసేవాడికి కూడా మంచివి ప్రతిఫలం. దేవుడు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, వాడు 1 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు వాడు 5 తలాంతులు చేశాడు, దానికి ఒక ప్రతిఫలం. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 తలాంతులు చేసిన వాడికి 2 తలాంతులు ఇచ్చి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. కానీ 1 తలాంతు చేసిన వాడు ఏం చేశాడు? భూమిలో పాత పెట్టాడు. అందుకే దేవుడు అంటాడు, కానీ ఇంట్రెస్ట్కి ఇచ్చిన డబ్బులు తీసుకున్నామని కదా. భూమి శపించబడింది. ఈ భూమి దేవుడు శపించాడు. ఆ దినమున ఈ ఫలము తిన్న రోజున మీరు చచ్చేదురు అని చెప్పి భూమిని, నేలని శపించాడు. శపితమైన వాటిల్లో తన తలాంతు పెట్టాడు. తలాంతు అంటే ఏంటి? నీ సమయం, నీ ఆరోగ్యం, నీ శరీరం, నీ కుటుంబం, నీకు దేవుడు ఇచ్చిన ఆయుష్, దాన్ని నువ్వు భూమిలో పెట్టినప్పుడు, శపితమైన వాటిలో పెట్టినప్పుడు దేవుడిచ్చిన తలా శపించు. అందుకు దేవుడు కోపం వచ్చింది. దుష్టుడు అయిన పనివాడా, అగ్ని ఆరదు, పురుగు చావదని, గుహల వేయి, నరకముల వేయండి అని దేవుడు తను శిక్షించాడు. తను చేసింది అసలు చెప్పాలంటే తీసుకుని తిరిగి ఇచ్చేసాడు అసలు చెప్పాలంటే. కానీ తను ఎక్కడ పెట్టాడు అదని దేవుడికి కోపం వచ్చింది. ఒకరోజు మన దేవుని ముందు నిలబడిపోతున్నాం. ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరు, చిన్నవారు దగ్గర నుంచి గనులు వరకు, ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో నిలబడిపోతున్నాం. ఆ రోజు ఏ రోజు? ఆయన తీర్పు రోజు, ఆయన ఉగ్రత రోజు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అప్పుడు ప్రార్థన చేయకు, ప్రభా సారీ ప్రభా, ప్లీజ్ ప్రభా ఇదిగో ఈ 100 రూపాయలు కానుకుంచుకో, ఇక స్వీట్ ప్యాకెట్ ఉంచుకో, ప్రభా ప్లీజ్ అయ్యా, ప్రభా సారీ అయ్యా. నో, డన్. అసలు నీకు మాట్లాడుతున్న ఛాన్సే లేదు. దేవదూత అంటాడు. మొత్తం నీ జీవితం అంతా, దయచేసి అటు ఇటు లెగద్దండి, కూర్చోండి, మొత్తం నీ జీవితం అంతా అగా స్క్రీన్లు వేస్తానంటే, ఇందాక ఎల్ఈడీలు వేస్తాను కొన్నిసార్లు. ఏమంటే మన జీవితం అంతా ఏమేమి చేసాం అన్నీ కొన్నిసార్లు క్రోమో అలా చేసి వేస్తుంటారు. కానీ చాలామంది మంచిగా వేసుకుంటారు, సెట్ వేసుకోరు. పక్కన కొట్టింది, తన్నింది, తిట్టింది అయ్యేరు, మంచిగా వేస్తారు. కానీ దేవుడు మంచిగా వేస్తాడు, చెడ్డ వేస్తాడు. మొత్తం కొట్టు, ఏదవుతా ల్యాప్టాప్ కొట్టు, టంగ్ 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 టంగ్, జోసఫ్ ప్రకాష్ కొట్టు, హిస్టరీ టంగ్ పడుతుంది. అయ్యో సారీ ప్రభా, అయ్యో నేను కాదు ప్రభా అంటే కుదరద్దా? నేను అనలేదు ప్రభా, అయ్యో అది వీడియో వస్తుందా? దేవుడు మనకు ప్రతిఫలము, దేవుడు మనం దేని విషయం తీర్పు తీరుస్తాడు అండి? భారతదేశ చట్ట ప్రకారం కాదు, అమెరికా చట్ట ప్రకారం కాదు దేవుడు మనకు తీర్పు తీర్చేది. దేవుడు తీర్పు తీర్చేది 3 విషయాల మీద. మొదటిది మన ఆలోచనల మీద. ఆలోచనలు, ఈ ఆలోచనలు అనేవి బయట కనబడవు. ఈ ఆలోచనలు అనేవి లోపలనే ఉంటాయి. పైకి చక్కగా ఉంటారు. అసలు ఎంత ప్రేమగా మాట, రావదన్న గారు రండి భోజనం తింటారా? శని వచ్చిందిరా బాబు, ఇప్పుడు అన్నం ఎక్కడ వండుతామా నాన్న? ఏం తింటారా? భోజనం చేస్తారా? మీరు కాఫీ తాగుతారా? ప్రాణం చేసి ఇప్పుడు ఏం పెంట పెడద్దురా మళ్ళీ. ఎందుకు వచ్చింది అసలు? పైనేమో ప్రేమగా మాట్లాడుతూ, మీరు ఎంత చక్కగా ఉంటారు శనుడు. పైనేమో మీరు ఎంత మంచివారుగా ఉంటారు. జోన్నా నువ్వు ఎంత వాక్యం భలే చెప్పావన్నా. చాలామంది చెప్తుంటే థ్యాంక్స్ తమ్ముడా అంటాను, కానీ వాడు హృదయంలో ఆలోచన దేవుడు చూపిస్తాడు. ఒకసారి ఒక సిస్టర్ ఇంటికి రమ్మన్నారు ప్రార్థన చేస్తా, అన్నా ఇంతకంత ఎక్స్ట్రా ఎఫెక్ట్ ఏమైందమ్మా చెప్ప, మాకు 10 లక్షలు అప్పన్నా.
దేవుడేమో 10 లక్షలు లేదు, 1,00,000 రూపాయలు అప్పు, నువ్వు ప్రార్థన చేస్తే ఇంకొక కనీసం 10 లక్షలు వస్తుందని ఆశిస్తున్నారు అని చెప్పి. ఎందుకమ్మా అబద్ధం ఆడతా? అదేనన్నా మీరు ప్రార్థన చేస్తే ఆ డబ్బులు అనుకుంటున్నావు మనసులో. అంటే నువ్వు అలా ఎఫెక్ట్ పెట్టి ఏడిసి ప్రార్థన చేసే, దేవా ఈ సంవత్సరము ఇదిగో నా చేతులు నా కాళ్ళు, నా సెల్ ఫోన్ అనవే నీకే ఇచ్చేస్తాను ప్రభా, ఇదిగో నా జీవితం నీకే. 2 చొక్కలు కన్నీరు కాచి. ఎందుకంటే దేవుడికి తెలుసు, మనందరికీ ఒక పాస్టర్ గారు నాకు తెలుసు, దేవుడికి ఇవ్వాల్సిన ఉపవాస ప్రార్థన దేవుడికి ఇస్తాడు, లంచం ఇవ్వాల్సిన లంచం ఇస్తాడు పాస్టర్ గారు. అది ఇంత మేము అది టాలెంట్ అని నాతో టాలెంట్ అంటే ఏంటంటే దేవుడి కంటే ఉపవాస ప్రార్థనలు కావాలంటే ఆయన ఉపవాస ప్రార్థనలు ఇస్తాడట. లోకల్ ఉన్న లంచాలు ఇవ్వాలంట, వచ్చిన విశ్వాసాలకు అన్నం పెట్ట చాలంట. అంటే మనం జిమిక్స్ చేయాలండి. అంటే ఈయన దేవుడు ఏమన్నా ఎర్రాడా? దేవుడు ఏమైనా ఎర్రవాడా? నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచన దేవుడు చూస్తున్నాడే అని ఆలోచిస్తే ఏమండి, మన స్క్రీన్ మీద మన ఆలోచనలు నీకు వస్తున్నాయి అనుకోండి. మా నాన్నగారు అంటుంటారు, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టుకొని నువ్వు ఆలోచించేదని, ఏమ్మా నువ్వు చాలా అందంగా ఉంటావు నీ భార్య అని అనుకో, శనిరా బాబు ఎందుకు చేసుకున్నా నీ అని బయటపడింది అనుకో, అంతే ఆ రోజు కాపురం కూలిపోతుంది. ఎంత మధురంగా ఉంది అన్నం, దీనికంటే ఆ పక్కన ఒక 100 రూపాయలు అన్నమే బెటర్ అని నువ్వు అన్నానికి బయటపడింది అనుకో, ఇక బతుకులు అన్నం పెట్టదు మీ అన్నకి. ఏంటి ఈ ఆలోచనలన్నీ బయటపడుతున్నాయి అనుకోండి, అసలు ఆలోచిస్తాం? అసలు ఆలోచనలో కూడా ఎవరిని విమర్శించేద్దాం, ఆలోచనలో కూడా ఎవరి మీద ఆయాసం పెట్టుకోవద్దు. మోషే అన్నాడు, ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం కాక లేకపోతే వివాహమైన పరిస్థితి వ్యభిచారం కానీ జాగ్రత్తం చేసేవాడిని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళు వేసుకుంటూ చంపమన్నాడు. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసుప్రభు ఏమన్నా తెలుసా, ఒక స్త్రీనైనను ఒక పురుషునైనను మోహపు చూపు నువ్వు చూస్తే ఆ వ్యక్తితో నువ్వు వ్యభిచారం చేసినట్టు. అప్పుడు అంతే ఆ పరిశుద్ధమైన స్టాండర్డ్. మోషే అంటున్నాడు, ఒకడు నీ సహోదరుని కత్తిచ్చి పొడిస్తే నేను చంపేయాలంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు, నీ సహోదరుని చూసి వెర్రివాడా అంటే నువ్వు దేవుని దృష్టిలో నరహత్య చేసినంత తప్పంట. అంటే ద మొరాలిటీ ఏమంటే ద హోలీనెస్, ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఏమంటే పవిత్రత. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నీ ఆలోచనలు చూడండి. అది ప్రసంగి 12వ అధ్యాయం, దయచేసి బైబిల్లో చూడండి, ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం. చదువుతారండి. ఓకే, ఇక్కడ క్రియ అని ఉంది. కొంచెం మనము ఓకే ఇంగ్లీష్ బైబిల్లో థాట్స్ అని ఉంది, బట్ తెలుగులో క్రియ. ఒకసారి రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 చూడండి ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 మనం ఇంకా క్రియల్లోకి వెళ్ళలేదు. సో దేవుడు నా సువార్త ప్రకారము చేయు, దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా 2:16 అండి, 2:16 రోమిలు రాసిన పత్రిక 2:16 చదవండి బ్రదర్. దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఏంటంటే మనుషుల రహస్యములు, చాలా మంది రహస్యములు. అది మరి నీ ఆలోచన రహస్యమే కదా, నీ ఆలోచన రహస్యంగా ఉంటే అందరు చెప్పా కదా. రహస్యమైన నీ ఆలోచనలు ఆ రోజు యేసు ప్రభు ముందు పెట్టబడతాయి. ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 4:5 వచనం. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు. ఇక్కడ ఉంది, దొరికింది. ఏం పెడతారంటే బయట ఆయన నీ లాకర్లో డబ్బులా? చాలామంది ఈరోజు ప్రవక్తలు నీ బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో
అకౌంట్ నెంబర్లో బ్యాంక్లో ఎంత డబ్బులు పెట్టుకున్నా చెప్తున్నారు. నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆడ చర్చికి వెళ్ళా. ఆ పాస్టర్ గారు ప్రవచనం చేస్తున్నాడు. అమ్మా నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదా? అవును సార్. ఎంత తెలుసా? ₹1,00,000 ₹5 ఉన్నాయి. చెప్పకుండా దప్ప ఇదిగో ఇప్పుడే నువ్వు కాணிకయ్యాలి అన్నాడు. చేసింది పాప. అలా అకౌంట్ నెంబర్లు, నీ ఇంటి అడ్రస్లు, నీ ఫోన్ నెంబర్లు అవి పెడితే బయట ఏమొస్తుంది మనకి? నీ హృదయం అంతరములో ఉన్న ఆలోచనలు రేపు దేవుడు బయట పెడతాడు. ఒక భక్తుడు అన్నాడు, మనకు వచ్చే ఆలోచనలన్నీ మన పేపర్ తీసి రాసుకుంటే, ఇంత దరిద్రంగా నేను జీవిస్తున్నానా, ఇంత దరిద్రంగా నేను ఆలోచిస్తున్నానా, ఇంత నీచంగా నేను ఆలోచిస్తున్నానని మనకి అసహ్యం పడుతుందంట. ఏం పడుతుందండి? చూడండి, అసహ్యం పడుతుందంట. ఈరోజు నీ ఆలోచనలు కడగబడినయా? నీ ఆలోచనలు శుద్ధి చేయబడినయా? రెండవదిగా దేవుడు మన తీర్పు తీర్చేది మాటలు. మత్తయి సువార్త 12:37 చూడండి ఒకసారి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధు అని తీర్పు నొందుదువు. ఏమండి మాటలు? అదే యోహాను సువార్త 12:48 చదవండి ఒకసారి. త్వరగా తిరగండి, బైబిల్ సమయం అయిపోతుంది. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. ఏమండి ఏమన్నాడు? మన మాటలు ఏమేమి మాట్లాడతామో బల 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 మీ ఊర్లో ఎక్కువ మాట్లాడతారండి. బల 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 బల. పురుషులంతా 10,000 మాటలు మాట్లాడతారంట, స్త్రీలంట 25 మాటలు మాట్లాడతారంట. స్త్రీలకి రహస్యం ఏదన్నా చెప్తే మ్యాక్సిమం టైము 48 గంటలే. నీకు తెలుసా, ఊరంతా వెళ్ళి మళ్ళీ వస్తుంది. అందుకే యేసుప్రభు పునరుద్ధానుడయ్యాక మధ్యలేని మరియా చెప్పాడు, అదే పేతురు చెప్పుంటే నోరు మూసి కూర్చున్నాడు. ఆ ఊరంతా వెళ్ళి చెప్పింది. ఏమండి? కానీ మీ రహస్యాలని మీ భర్తలు చెప్పుకోండి, ఎందుకంటే ఆయన వినడు సగం. సగం విన్నా పట్టించుకోడు, గొడవే లేదు. అంతేగాని ఊర్లో అందరూ చెప్పుకోవద్దు. ఇక చూసిన ఏంటంటే మాటలు. ఈరోజు మన మాటలు పరిశుద్ధపరచబడాలి. మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వింటాడు. తెలుసా అండి? అసలు మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు ఎవరు లేరంటే దేవుడు వింటాడు మన మాటలు. విరోధకరమైన మాటలు, ద్వేషకరమైన మాటలు, అసూయ మాటలు. ఏమండి? ఈరోజు ఎంతమంది ఒక వ్యక్తి, మూడో వ్యక్తి లేకపోతే అక్కడ మాట్లాడొద్దండి ఆ వ్యక్తి గురించి. అది ఎవరైనా సరే, మూడో వ్యక్తి అక్కడ లేకపోతే, అది మీ నాన్న, అమ్మ, అన్న, తమ్ము, ఎవరైనా సరే, ఆ వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడితే నీ గురించి మాట్లాడుకో, లేకపోతే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడు. అంతేగాని దేవుని నమ్ముకునే బిడ్డలు ఈరోజు కొత్త సంవత్సరం ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఆ మూడో వ్యక్తి మాట్లాడుతున్న సాతానండి. 100% రాసిస్తాం. వారు సాతానాత్మ. బల 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 బలం పరిశుద్ధాత్మ భాషల్లో మాట్లాడి మళ్ళీ తెలుసా అన్నాడు సాతాన్. ఎలా కనిపెడతావు దొంగ ప్రవర్తన? ఎలా కనిపెడతావు ఒక ఆమె పరిశుద్ధాత్మ దురాత్మని? ఇలాగే వారి మాటలు. యాకోబు గ్రంథం 1:19 చూడండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును. దేనికంట? మాట్లాడుతూ వేగిరపడేవారా? వినుటకు వేగిరపడేవారును, మాట్లాడుటకు నిదానించువాడు. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చి ఒక నోరు ఇచ్చాడు. 2 నోర్లు ఇచ్చి ఒక చెవు ఇస్తే ఏమైపోయాడు? ఏమంటే ఈ ఒక నోరే అదుపులో పెట్టుకోలేకపోతున్నాం, ఇంకో 2 నోరులు అంటే ఊరు ఈ లోకంతో గొడవ అయిపోయింది. అందుకే దేవుడు మిక్కిలి జ్ఞానే 2 చెవులు ఇచ్చాడు, ఇందుకు జాగ్రత్తగా వినటానికే. రే వినిరా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాడు, బోర్డు ఎగ్జామ్. పిల్లలకి ఎక్కలేదు అంటే ఎందుకు ఎక్కలేదు? వాడు వినడు, అదే ప్రాబ్లం. వాడు వినిపించుకోరు, అదే ప్రాబ్లం. ఈరోజు సంఘంలో విశ్వాసులు దేవుని మాటలు వినిపించుకోలేకపోతున్నారు, దేవుని విషయములు గ్రహించుకోలేకపోతున్నారు.
నీ మాటలు నిదానంగా మాట్లాడు. కంగారు పడద్దు, ఆలోచించి మాట్లాడు. మా చెన్నైలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నెత్తి అయిపోతుంది అంటే అంటే బా నీ దేవుని స్తోత్రం అయ్యా, నీకు తీర్పు రోజున లెక్కలు తక్కువ ఉంటాయి. ఏంటంట ఏంటంటే పాపం మూడోసారి వస్తుంది, ఇంకా అవసరం లేదా అయిపోతాడు. ఈరోజు చూడండి, బల ఆమెకు నోరు ఆగదు, ఈయన చెయ్యి ఆగదు. నేను కొడతావా కొట్టు పట్టం కొట్టాడో ఊరదు. నువ్వే కదా కొట్టమంటావు. కొట్టద్దండి కాలు పడిపోతే ఇంకేం కొడతాడు. ఏమంటే మొగుడు కోపంలో ఫైర్లో ఉన్నాడు, వెళ్ళిపోయి కాళ్ళు పడిపోయావు, ఇంకేమంటాడు. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టిన 3 రాళ్ళు నువ్వు ఎంత పట్టం కొట్టాడంటే మరి ఏంటి నీ జీవితం నువ్వు పాడు చేసుకుంటావు, బిడ్డల జీవితం పాడు చేసుకుంటలేదు. నీ బ్రతుకు నువ్వు పాడు చేసుకో. అనవసరమైన మాటలు కాలు జారినా తీసుకోవచ్చు, కానీ మాట జారితే అనవసరమైన మాట. ఈ నోరు, కొంతమంది నోరు సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది సరా, కనీసం ఆవాసన అన్నా పర్వాలేదు. ఏం మాట్లాడు, బూతి మాటలు, వెర్రితనమైన మాటలు, కొండాలు. అయ్యో ఈరోజు ఎంతోమంది నోరు శుద్ధి చేయబడాలండి, పరిశుద్ధపరచబడాలి. కోల్గేట్ టూత్పేస్ట్ ఇచ్చి బ్రష్ చేసుకుంటే సరిపోదు, మౌత్ వాష్. ఏమండి కరోనా అనేది ఎట్లా వెళ్తుంది అనుకుంటున్నావు, నీ నోట్ల నుంచి వెళ్తుంది తెలుసా నీకు? అదే నీకు తెలుసా? అది ఊపిరిలోకి వెళ్ళినా ముక్కులోకి వెళ్ళినా. అందుకని మా మాస్క్ వేసినప్పుడు కొంతమంది ఈ ముక్కు మీద 2 భాగాలు తిక్కి పెట్టుకుంటున్నారు మాస్క్. ఈ వైరస్ వెళ్ళేది కూడా అదే. ఇది మూసి పెట్టుకున్నాను అనుకో సమస్యలే లేవు అసలు. జ్ఞానవంతుడు నోరు మెదపడంట. సాక్రటీస్ గ్రేట్ ఫిలాసఫర్ ఒకసారి అన్నాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. ఆయన ఏమన్నా సార్, సరే సార్ ఓకేనండి, ఓకే అన్న అంటే ఆయన అన్నాడు, అయ్యా నువ్వు మాట్లాడయ్యా, నువ్వు ఎవడో నేను తెలుసుకుంటా, నువ్వు మాట్లాడకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది నీ గురించి. ఏమంటే నువ్వు మాట్లాడకుండా ఉన్నావు, నీ డీసెన్సీ నీకే, నీ ఘనత నీకే, నీ గౌరవం నీకే. ఈరోజు అనేక మంది దేవునికి విరోధమైన మాట. ఎంతమంది పొద్దులేసి దేవుని గురించి మాట్లాడుతున్నావు చెప్పండి. నీ మాటల్లో ఎన్నిసార్లు యేసుప్రభు అంటున్నావు, ఎన్నిసార్లు యేసుప్రభు ప్రేమను అంటున్నావు, యేసుప్రభు కనికరం గురించి మాట్లాడుతున్నావు, యేసుప్రభు గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు. యేసుప్రభులున్న అసలు దేవుని వాక్యంతో నీ హృదయం నిండి ఉంటాయి కదా. దేవుని వాక్యముతో నీ హృదయం ఏమో ఈ పొద్దు లేసే సాయంకాలం వరకు ఈ రోజుల్లో తాతల దగ్గర నుంచి పిల్లల వరకు సెల్ ఫోన్లే. ఆ సెల్ ఫోన్లు పెట్టుకుని పిల్లలేమో కార్టూన్ చూసుకుంటారు, వీళ్ళేమో యూట్యూబ్లో పాటలు చూసుకుంటారు, ఆ పెద్దవాళ్ళు ఏమో టీవీ 9, టీవీ 8, టీవీ 10 అన్నీ చూసుకుంటారు. చైనాలో కరువు అంట, ఆఫ్రికాలో యుద్ధమంట. నీకు ఎందుకంట? అరే నీ ఇంట్లో ఉన్న యుద్ధ సంగతి చూసుకోను ఫస్ట్, నీ ఇంట్లో ఉన్న కరువు సంగతి చూసుకో, నీ ఇంట్లో ఉన్న పోరాటాల సంగతి చూసుకో. అనవసరమైన వాటితో మన మనసు నింపుకుని మన సమయముని, మన ఆరోగ్యాన్ని, మన మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం. నీ మాటలు పరిశుద్ధపరచాలి. అందుకు యాకోబు నిదానముగా మాట్లాడండి, నిదానం ఆలోచించి మాట్లాడు. ఇది ఉపయోగకరమైన మాట, ఇది దీవెనకరమైన మాట, ఇది మేలుకరమైన మాట, ఇది ఆశీర్వాదకరమైన మాట, ఇది అవసరమా అని ఆలోచించి మాట్లాడండి. మూడవదిగా దేవుడు మనల్ని తీర్పు తీర్చేది మన క్రియలు. చూడండి, ఇందాక చూస్తున్నట్లు ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం చదవండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడి విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. అలాగే రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దయచేసి బైబిల్ చూడండి. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతి ఫలం ఇచ్చును. చూడండి, ఈరోజు దేవుడు మనల్ని 3 అంశంలో తెరచబోతున్నాడు. నీ బహుమానము ఏమండి, నీ ఏమంటారు రివార్డ్ ఏమన్నా, బహుమానం, ప్రతిఫలము. నీ ప్రతిఫలము నీ తలంపులు ఏమై ఉంటాయో, నీ మాటలు ఏమై ఉంటాయో, నీ క్రియలు ఏమై ఉంటాయో
దీనివల్ల దేవుడు నీ ప్రతిఫలము నీకు ఇస్తాడు. ఇదిగో నేనే ఆల్ఫా ఒమేగా. చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేనే ఆల్ఫాయు, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. ఆదియు అంతము నేనే ఉన్నాను. యేసుప్రభు అండి. యేసుప్రభు 2 సంవత్సరాల దేవుడు కాదు. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే ఫస్ట్. ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్. ఏమండి, దేవుని ద్వారంగా సమస్తం ఆయన కోసం చేయబడింది ఈ సృష్టి. ఆయన ఉన్నవాడు, ఆయన నిరంతరము శాశ్వతము జీవించేవాడు. నువ్వు ప్రభు కోసం చేయబడ్డావు. తెలుసా నీకు? ప్రభు నీ కోసం చేయబడలేదు. ఈ సృష్టి ఆయన కోసం చేయబడింది. ఈ సృష్టిలో సమస్తము ఆయన కోసం చేయబడింది. ప్రభు నేను ఆల్ఫా ఒమేగాయు అంటూ 14వ వచనం చదవండి దయచేసి. బైబిల్ చూడండి దయచేసి, బైబిల్ చూడండి. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. ఏంటండి? జీవవృక్షము. ఇది ఎక్కడ చూస్తున్నాం? ఆదికాండం 3వ అధ్యాయం చూస్తున్నాం. ట్రీ ఆఫ్ నాలెడ్జ్, ట్రీ ఆఫ్ లైఫ్. కానీ ఏం తిన్నారు ఆదమవ్వ? జ్ఞానం ఇచ్చే తిన్నారు. ఈ పழం తిన్న రోజున మరి మరణించెదరు. అందుకే దేవుడు వారు ఏదైనా తోట నుంచి పంపించేశారు. కానీ మనం దేవుని రాజ్యం వెళ్ళాక జీవవృక్షము అనే చెట్టు ఉంటుందండి. ఈ చెట్టు శాశ్వతమైన జీవితానికి, ప్రభులో ఉన్న ఆనందానికి, ప్రభులో ఉన్న సమాధానానికి, ప్రభులో ఉన్న గొప్పతనం అనుభవిస్తానికి మనకి అది సూచకార్యంగా ఉంటుంది. ఇది ఎవరైతే ప్రవేశిస్తారైతే వారు అంగీల్ని శుద్ధి చేసుకునేవారు. ఏ అంగి? ఏ అంగి దేవుడు మాట్లాడుతున్నారు? ఎంతమందికి రక్షించబడి బాప్తిసం తీసుకున్న చేతులు ఎత్తండి. అసలు ఓకే, ఎంతమంది పొందలేదు చేతులు ఎత్తండి. వీళ్ళందరూ అసలు యేసుప్రభు వస్తే ఈరోజు మీరందరూ డైరెక్ట్ నరకమే. అసలు మీరు మంచి రోజు చూసి తీసుకుంటాం, ఇంకా మా భార్య తీసుకోలేదు, మా భర్త తీసుకోలేదు, మా పిల్లలు తీసుకోవాలంటావో దయచేసి రాసుకోండి. యేసుప్రభు ఈరోజు రాత్రి వచ్చారనుకోండి, అందరూ ఈరోజు మధ్యాహ్నం బ్రదర్ ఇస్తున్నారు గుంటూరులో, వెంటనే వెళ్ళిపోండి. మీరు ఏదైనా ఆలస్యం చేయొచ్చు, ఇది మటుకు ఆలస్యం చేయొద్దు. మంచి రోజు చూసి చేసుకుంటాం, మంచి రోజు శుభమా అని ఒక ఆయన చెప్పాడు. మంచి రోజు జాతికాలు చూసుకుని, దినాలు చూసుకుని 12:59:30 తాళి కట్టానండి. 2 నెలలు కూడా లేదండి, కాపురం ఊడిపోయింది. పాపం ఆయన తెలియదు, ఆయన చెప్పి ఆయన బాధ చెప్పుకున్నాడు, ప్రార్థన చేయమని చెప్పుకున్నాడు. ఏమంటే మంచి రోజులు లేవండి, యేసుని కలిగి ఉండటమే మంచి రోజు. యేసు ప్రభువుడు నీ హృదయమును, నీ అంగి చూడండి, దీని లోపల ఒక అంగి ఉంది, రక్షణ అంగి. ఈ అంగి సర్ఫేస్ కడుగుతాం కాదు, ఈ అంగీని ఏంటండి అది ఏమంటుందండి, సర్ఫ్ ఎక్సెలా మీరేం వాడతారు, 2 సోపా బాధితం కాదు. ఇది యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడాలి. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మర్చిపోలేన్న. మారు మనస్సు అంటే ఏదో 95లో రాత్రి 12 గంటలకి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తే మారు మనసు అది కాదయ్యా. స్నానం చేసామని చేశానయ్యా 95లో 12 గంటలకు 2 నిమిషాలు చేశానంటావా? ఏమండి మారు మనసు అంటే అనుదినము అనుక్షణము నిన్ను నువ్వు దేవుని రక్తముతో కడగబడతాం, శుద్ధి చేసుకుంటాం, పరిశుద్ధపరచుకుంటాం, నీ రక్షణ కాపాడుకోవాలి. దిస్ ఇస్ వెరీ ప్రెషియస్. ఈరోజు నీకు నిశ్చయత ఉందా? నేను పొద్దున్న లేసాను, పొందటగా నేను ప్రార్థన చేశాను, ప్రభా అయ్యో నిన్ను బాధ పెట్టానయ్యా. ఫస్ట్ పొద్దున్న లేసాను, రాకపోతే నేను చేసే దుర్మార్గమైన కార్యం. ఏమండి ఆ కన్విక్షన్ ఉన్న వరకు, ఆ పరిశుద్ధాత్మ ఒప్పుదల ఉన్న వరకు యువర్ సేఫర్ సైడ్. పొగ వచ్చినప్పుడు ఎలా ఫైర్ ఎలా మెరుగుతో అలా సేఫర్ సైడ్లో ఉన్నాం. ఆ కన్విక్షన్ లేదా డూమ్, దేవుడు వదిలిపెట్టేశాను నేను. ఈరోజు చాలామంది కన్విక్షన్ లేదు, అబద్ధాలు బలబల మాట్లాడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. అని అరే నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డని, నేను చనిపోతే ప్రభు ముందుకు వెళ్తాను అని భయం లేదు. ఇదిగో ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ రక్షణని, నీ అంగీని మరలా రక్తముతో, ఆయన రక్తముతో శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. చదువన్నా తొందర చదవండి. 15వ వచనం. కుక్కలు మాంత్రికులను ఏంటి ఏమన్నాడు దేవుడు? కుక్కలు. అందరూ చెప్పండి కుక్కలు. ఏంటి యేసుప్రభు కూడా తిడతాడండి? తిడతాడు.
ఎవరంటే ఆ కుక్కలు చూడండి, చదువునా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. కుక్కలు అంటే ఏంటంటే, మన సమయం లేదు వివరిస్తానికి. మత్తయి 7వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్క అంటే పౌలు వాళ్ళని కుక్కని పిలిచాడు. నిజంగా నవ్వు వచ్చింది. పౌలుకి కూడా కోపం వచ్చింది. ఈ యూదులు ఉన్నారు, మేము సున్నతి చేయబడిన యూదులమి, మేము ఒరిజినల్ క్రిస్టియన్స్ అయ్యా, మీరంతా డూప్ క్రిస్టియన్స్ అయ్యా అన్నాడు. అంటే ఏంటంటే యేసుప్రభువు నమ్మకం, మీరు సున్నతి చేయబడాలి, మీరు ముందు రావాలి, యూద సాంప్రదాయం ఆచరించి మళ్ళీ డింగ్ అని క్రిస్టియానిటీకి రావాలి, అంతవరకు మీరు క్రైస్తవులే కాదు, మీరంతా సెకండ్ క్లాస్ క్రైస్తవులు. ఇది మన దేశంలో చూడండి, మీరంతా తక్కువ జాతి. ఏం జాతి? తక్కువ జాతి. ఆమె గిన్నెలు కడిగేసిపోతే ఈ మంతకు నీళ్ళు తీసుకుని బలబల బలబల అంటదంట, అవి పోతుందంట. ఏందో మెంటల్. అరే నువ్వు మనిషివే, ఆమె వాళ్ళు మనిషి, అందరూ మనుషులే కదండి. ప్రతి ఒక్కడికి కంపు ఉంది. చచ్చాక 3 రోజులకి సమాధి ఒళ్ళు కంపు కట్టదా? ఏమండి? తక్కువ వాళ్ళేంటి, ఎక్కువ వాళ్ళేంటి? 2 కులాలు ఉన్నాయండి బైబిల్లో, పాపులు, పరిశుద్ధులు. 2 కులాలు. నువ్వు ఎవడైనా పర్వాలేదు, నువ్వు దేవుని రక్తము ద్వారా కడగబడి ఉంటే, నువ్వు దేవుని రక్తము ద్వారా పవిత్రపరచబడి ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. లేకపోతే నువ్వు ఎంత పెద్దవాడివైనా ఈ లోకంలో నువ్వు నరకానికి వెళ్తావు. ఇక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా అంటున్నాడు. కుక్కలు అంటే ఫిలిప్పీయుల 3వ అధ్యాయం అంటాడు, వీళ్ళు కామ సంబంధమైన వాటిని ఆలోచిస్తారంట. ఎవరు? తిండిపోతుతనం, శరీరం అయిన కుక్క. చూడండి, కుక్క 2 పనులు బాగా చేస్తుంది. దానికి కారణం ఒకటి, తిండి బాగా తింటుంది, కక్కి కూడా మళ్ళీ తింటుంది. ఇంకా హీనమైన పని చేస్తుంది, మీకు తెలుసు. కుక్క, కొంతమంది బతుకులు కుక్క జీవితం. తింటారు మాసాలు గీసాలు, తింటారు సారాయిలు, గబ్బు, పెంట. అవి తిన్నది ఏం చేస్తారు? ఇంకా మీకే తెలుసు మీ జీవితం. కామ తలంపులే, 24 గంటలు కామాలోచనలే, కామముతో నిండి వారు కుక్కలయ్యా దేవుని దృష్టిలో. వచ్చే ఇంకోటి ఎవరండి? వ్యభిచారులు, నరహత్యలు, విగ్రహారాధికులు. విగ్రహారాధన చేయొచ్చండి. మన ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళ్ళంటే యేసుప్రభు బొమ్మ ఉంది. ఎంత పెద్ద కట్టాడు, ఇంత పెద్ద బొమ్మ యేసుప్రభు. దండలేస్తున్నారు, అగ్రపత్తులు తిరుగుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏంద్రా ఇది? నా మెంటల్ ఎక్కేస్తుంది. ఏంటయ్యా అక్కడ చూస్తే ఆయన యేసుప్రభు లేకలేడు అసలు. ఎవరయ్యా ఆయన? యేసుప్రభు అండి. ఆ ప్రభు. ఏ ప్రభు అయ్యా అదే? అసలు అది యేసుప్రభువే కాదయ్యా, మనుషుడికండి. ముందు నుంచి ఏదన్నా బొమ్మను చేసుకొని దాన్ని దేవుడో చేయాలని ఆశ. చెప్పండి, మనం చేసిన దేవుడు అవుతాయా, లేకపోతే మనం చేసిన వాడు దేవుడు అవుతాడా? పరలోకము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరెక్కడయ్యా నాకు ఇల్లు కడతానంటున్నా? నీ సెల్ ఫోన్ పెట్టుకొని, నీ కెమెరా పెట్టుకొని యేసుప్రభు ఫోటో తీసేయగలవు అసలు నువ్వు? ఏమండి? ఎందుకు యేసుప్రభు ఆ కాలం అసలు దట్ ఈస్ నాట్ హిస్ రియల్ అపియరెన్స్. పరలోకములో కూడా ఎవరు ప్రభు మొహం చూడలేరు. అంత గొప్పవాడు ప్రభు, అంత మహిమ కలిగిన వాడు, అంత ఉన్నతమైన వాడు, అంత పరిశుద్ధుడండి ఆయన. నువ్వు అనుకున్నంత చీప్ కాదు, నువ్వు అనుకున్నంత సామాన్యమైనవాడు కాదు, నువ్వు అనుకున్నంత లేమి ఉన్నవాడు కాదు. ఆయన మహోన్నతమైన స్థలములో నివసించేవాడు. ఈరోజు ప్రతి ఒక్కరి విగ్రహం ఉందని. డబ్బే వాడి విగ్రహం, సెల్ ఫోనే వాడి విగ్రహం, ఆ అబ్బాయి చేసుకోకపోతే నేను ఇంకంతే, ఊరేసుకుని చచ్చిపోతా. అమ్మాయిని చేసుకోకపోతే ఇంకంతే, నా పెళ్ళే వద్దు, ఎలాగుంటా. సెల్ ఫోన్ కొంతమంది 5 నిమిషాలు ఆమె పరిగెత్తుకుని, ఏమైందమ్మా? అన్నా నా సెల్ ఫోన్ పోయిందన్న. ఆమె బాధ చూసి, నేను ఇస్తానులమ్మా. ఎంతమ్మా నీ ఫోన్ అన్న? 5,000 రూపాయలన్నా. 5,000 రూపాయలు ఇస్తానులేమ్మా, నువ్వు ఏడవద్దులమ్మ. లేదన్నా, నా ఫోన్ అన్నా. పొద్దున్న లేస్తే దాన్నే చూస్తారు. ఓనా మధ్యాహ్నం అదే, సాయంకాలం అదే. ఏమండి మీకు తెలుసా? మీ ఫోన్ లేక స్కూల్కి వెళ్ళాను తెలుసా మీకు? అది మీకు తెలుసా? ఒక ఆయన తమ్ముడికి చెప్తే అన్నాడు. అందుకు చెప్తున్నాను ఈ మాట.
స్కూల్కి వెళ్ళాం, బయటికి వెళ్ళాం, ట్రైన్లు ఎక్కాం, బస్సులు ఎక్కాం, ఫ్లైట్లు ఎక్కాం, ఊర్లకు వెళ్ళాం. ఫోన్ లేకుండా ఊరికి వెళ్ళాం. తెలుసా మీకు? కొంతమంది ఫోన్ బ్యాటరీ అయిపోతుందని మళ్ళీ 2 బ్యాటరీలు ఎక్స్ట్రా. నీ హృదయంలో దేవుని శక్తి అయిపోతుంది. 2 బైబిల్ పెట్టుకోవచ్చు కదా పక్కన. ఇప్పుడు భక్తులు అయిపోయి ఉండేవాడు కదా. అదే బైబిల్ వద్దంట. బైబిల్ కూడా ఫోన్లోనే చూసుకుంటాడు. ఏమండి, ఇది పరిశుద్ధమైన గ్రంథం. పరిశుద్ధమైన ఫోన్ ఉందా? ఆ ఫోన్లోనే బూతు మాటలు, ఆ ఫోన్లో సినిమా పాటలు, ఆ ఫోన్లోనే బూతు బొమ్మలు, ఆ ఫోన్లో చెత్త కార్యాలు, మళ్ళీ దాంట్లో బైబిల్. మళ్ళీ ఇదేమైనా క్లాస్ పీరియడా? సైన్స్ క్లాస్, మ్యాథ్స్ క్లాస్ ఏమండి? అలా బైబిల్ క్లాస్ కొంతసేపు బైబిల్ చదువుకొని మిగిలిన ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈరోజు ఆత్మీయ జీవితం. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? విశ్వాసులు బానిసలు అయిపోయారు. గంటల 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 బల 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 పాపము వారు చేతులనే ఉండెను అని బైబిల్లో ఉంది. సిగరెట్ అనుకున్నాం, సారే బాటిల్ అనుకున్నాం, కానీ అసలైన పాపం ఏంటంట? సాతాను గాడు అండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. నాలెడ్జ్ ఇంకో మాట డెవిల్. నాలెడ్జ్ ఇంకో మాట ఏం తెలుసా? మన ఒక చిన్న పిల్లని చూశాను, వాడికి ఎంత 6 సంవత్సరాలు బల 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 చెప్పేస్తున్నాడు. అది ఏంట్రా వీడు జ్ఞానం అనుకున్నా, కానీ ఆ నాలెడ్జ్ అనేది సాతాను దగ్గర నుంచి వచ్చాడు. ఈరోజు మన పిల్లలకు నాలెడ్జ్ ఉంది, కానీ ఏం లేదు తెలుసా? జ్ఞానం లేదు. ఏం లేదు? నాలెడ్జ్ ఉంది, చదువుతారు బాగా. అరే సిగరెట్ తాగితే నరకానికి వెళ్తాం, అరే వ్యభిచార కార్యం చేస్తే మనసాక్షిని చంపుకుంటాం అని ఇంగిత జ్ఞానం లేదు. జ్ఞానము లేని వలన ప్రజలు నశించెదరు. ఏమండి, జ్ఞానం కావాలి. ఈరోజు నీ జ్ఞానం ఉందా నీకు? ఎవరు అంటున్నాడు? వీరు విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి. అబద్ధం అంట ఫస్ట్ చాలా నాకు ఏంటి అబద్ధం ప్రేమించే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఆయన అన్నాడు 100 అబద్ధాలని ఒక పెళ్లి చేయాలన్నాడు. 100 అబద్ధాలంట ఒక పెళ్లి చేయాలంట. ఆ పెళ్ళి 100 నిమిషాలు కూడా ఉంటుంది చెప్తారు. మనకు ఒక నెల్లూరులో ఒకరికి అలాగే జరిగింది. అబ్బాయి వచ్చి ఎంటెక్ చేసి ఆమె పెళ్లి చేశారు. పాపం వాళ్ళ మామగారు మంచి గవర్నమెంట్ ఆఫీసర్. సరే అల్లుడా, నువ్వు ఎంటెక్ చదువుకున్నావు కదా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను గవర్నమెంట్లో అంటే సర్టిఫికెట్లు తీసుకురా అంటే తీసుకురాడే. చివరి తెలిసిందంటే 10th ఫెయిల్ అయినా. కుటుంబం విడిపోయింది. ఏమంటే అబద్ధముడితో ఫేక్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టుకుంటారా? ఫేక్ ఎక్స్పీరియన్స్. నేను వర్క్ చేయకుండా వర్క్ చేశాను అంటాం. ఫేక్ చేసే వాళ్ళంతా జాగ్రత్తగా ఉండు, ఎక్కడ పోదు అక్కడే ఉంటుంది. మోసగాడు యాకోబు అంటే మోసగాడు అనే యాకోబుకి మోసగాడు మామ దొరికాడు. ఆయనకి మించినోడు. పాపం 7 సంవత్సరాలు నా కోసం పని చేస్తావా, అప్పుడు ఇస్తాను మా అమ్మాయినంటే అన్నాడు. గుడ్డాము తీసుకొచ్చేసాడు, ఇచ్చాడు. ఏంటి మామ అంటే ఇంకో 7 సంవత్సరాలు చేయన్నాడు. ఎక్కడికి పోదు నీ మోసము నీ ద్వారంగా వచ్చి అది కానీ నిన్నే కాటు వేస్తుంది. మోసం చేసేవారు, అబద్ధాలు ఆడేవారు, అబద్ధములు ప్రేమించేవారు, అబద్ధములు ప్రాక్టీస్ చేస్తారంట. అంటే అద్దం మీద నిలబడి ప్రాక్టీస్ చేస్తారు. ఏంటి లేట్ అయిందండి సార్? ట్రాఫిక్ సార్, జగన్మోహన్ గారు వచ్చారు, అంత ట్రాఫిక్, మీకు తెలీదా? పేపర్ చూడలేదా? లేట్గా లేసాను సార్, సారీ సార్, నువ్వు వచ్చేస్తా చెప్పచ్చు కదా. అబద్ధం. దేవుడు చూడడా? అబద్ధికులు వీరు అందరూ బయట అగ్నిగుండములో పడివేయబడతారు. అగ్నిగుండములో పడివేయబడతారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. దేవుని చెప్పే సూచకార్యాలు మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నాయి. ఇదిగో జాగ్రత్తగా వినండి. మీరందరూ అడుగుతున్నారు ఏం జరుగుతుంది ఈ సంవత్సరం? చెప్తాను, రాసుకోండి. ఇది 2 భాగాలుగా చెప్పాలి. 1 సంఘం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యము సారంగా జీవిస్తూ ప్రభువునే వారి రక్షకుడిగా పెట్టుకొని అనుదినము ఆయన వెంబడించే వారికి దేవుడండి తన హస్తముని వారి మీద పెడతాడు. ఇశ్రాయేలీలు ఎలాగ ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తి తెగుళ్ళు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు గృహములకు రాలేదు. ఇశ్రాయేలీలు ఆస్తిని ముట్టలేదు. ఇశ్రాయేలీలు అభివృద్ధి పొందారు. అలాగా దేవుని యందు ఆశ్రయించిన వారికి, ప్రభు రక్తముతో కడగబడిన వారికి దేవుడు కాపుదలిస్తాడు. 2వది లోకం.
దేవుని ఎరగని వారికి. ఇది ఏ పాస్టర్ గారని చెప్తారు, మీరు ఇంకొక రోజులు వస్తే అందరూ చెప్తుంటారు. కరువులు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, తెగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ 2 భాగములుగా ఈ కోవిడ్ టైంలో కూడా నాకు చాలామంది చెప్పారు, అన్న నా వ్యాపారంలో భలే అభివృద్ధి అన్న, ఎన్నడూ రాని లాభం వచ్చిందన్న, నేను అనుకున్నాను నేను పడిపోతానని, ఎంతో దీవెనన్న, ఎంతో ఆశీర్వాదం. ఒకవైపు చేశాను, నా వ్యాపారం పోయింది, నేను రోడ్డు వాళ్ళు అయిపోయాను, అప్పుల వాళ్ళు అయిపోయాను. ఇగో దేవుడు తన సంఘముని, తన యందు ఆశ్రయించిన వారిని కాపాడుతాడు. ఇది చాలా ముఖ్యమైన సమయం. ఈ సంవత్సరము దేవుడు ఒకవైపు నాకు దేవుడు బయలుపరిచింది ఏంటంటే, భయంకరమైన ఉద్యోగం రాబోతుందండి. లాస్ట్ ఫైనల్ వేవ్ ఏంటి? పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ భయంకరంగా అంటే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాయి. చిన్న చిన్న పిల్లలు లేచి వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. గొప్ప దేవుని సేవకులు లేకబడతారు. దేవుని కోసం వైరాగ్యముగా డబ్బుని ప్రేమించిన, ఆస్తిపాస్తులు ప్రేమించ, పేరు ప్రఖ్యాతులు ప్రేమించకుండా దేవుడు అంటే స్ట్రైట్గా ఏలియా లాంటి ఆత్మ కలిగిన దేవుని సేవకులు లేస్తారు. చైనా, పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ క్రైస్తవ దేశాలుగా మారతాయి. యేసు ప్రభుని నమ్ముకుంటారు. అనేక మంది సేవలు, సంఘములు కట్టబడతాయి. అమెరికా మీద, యూరోప్ మీద దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని ఉగ్రత రాబోతుంది. భారతదేశం ఏమవుతుంది? గొప్ప ఉద్యమం రాబోతుంది భారతదేశంలో. నార్త్ ఇండియా దేవుని కోసం ఏమండి అనేక మంది హతసాక్షులు అవుతారు. కానీ హతసాక్షులు కార్చ నేలబొట్టుల్లో సంఘములు కట్టబడతాయి. దేవుడు లేపబోతున్నాడు అనేక మందిని. ఎవ్వడు ఆపలేడండి అసలు. నో బడీ కెన్ స్టాప్, నో వన్ కెన్ స్టాప్. దేవుని కార్యం జరగబోతుంది. ఫైనల్ జ్ఞాపకం చేసుకోండి, ఒక పెద్ద మైగ్రేషన్. ఏమండి, ఈ పేద దేశాల్లో ఉన్న వారందరూ వెళ్ళి ధనవంతుడి దేశముల్లో వాళ్ళు ఆక్రమించుకుంటారు. అంటే ధనవంతులు అవుతారు. ముందు వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు దేవుడు ఒక వింగ్ అంటే ఒక గొప్ప ఆశీర్వాదము దాన్ని నమ్మిన వారికి ఇస్తారు. కానీ దాన్ని నమ్మని వారు దేవుడు ఉగ్రత చూపిస్తాడు. ఇంకో మాట చెప్పాలని ఆశిస్తున్నాను. అనేక మంది సేవకులు అంటే యవన సేవకులు అంటే ఇంతవరకు గొప్పగా పేరు ప్రఖ్యాతులతో ఉన్న సేవకులు కొంతమంది దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని సంఘముతో ఆడుకునేవారు, దేవుని నామాన్ని పెట్టుకొని వారు పాప కార్యములు చేసేవారిని దేవుడు మొదటగా తన ఇంటిలో స్టార్ట్ చేస్తాడు. మనం తీర్పు చూడొచ్చు. ఆ కార్యాలు చూసి అనేక మందికి సంఘములో భయం కలుగుతుంది. ఇంతవరకు చక్క 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 ఎవడు పెడతారు వాడు పెట్టుకుని మైక్ పెట్టుకుని డమ్మకటక్క పాటలు పాడేసి వాక్యం చెప్పేసి చేతులు పెట్టి అభిషేకం మరిచేసి వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ దేవుడు 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 అంటున్నారు. వాళ్ళందరికీ దేవుడు ఒక లెక్క ఫైనల్ ఛాన్స్ ఇస్తారు వాళ్ళకి. అయిపోయింది చెప్పేసానా? ఒక మాట చెప్పేసాను. దేవుని రాకడతి సమీపంలో ఉంది. మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పండండి, మీ అంగీలు ఆయన రక్తము ద్వారంగా శుద్ధి చేసుకోండి. మీలో ఉన్న కుక్క స్వభావము, మీలో ఉన్న కామ స్వభావము, మీలో ఉన్న లోకాశల నుంచి విడుదల పొందండి. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఆయనకి లోబడండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రసంగం మారదండి, ఒకే మెసేజ్. బాప్తిజం అని చెప్పిన అదే, వీధిలో ఉన్న చిన్న పాస్టర్ చెప్పిన అదే, మెగా చర్చిలో ఉన్న పాస్టర్ చెప్పిన అదే. మారు మనసు పొందండి, ఎందుకంటే యేసు ఒక్కడే దిక్కు. దిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియల పట్ల నేను ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. నాకెంతో ఎంతో ఎంతో భయం వేస్తుంది ఈ కొత్త సంవత్సరం ప్రవేశించడం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి. భయంకరమైన దినములు ఉన్నాయి. దుష్టుడికి సమాధానము లేని దినములు. దేర్ ఈజ్ నో పీస్ ఫర్ వికెట్.
దుష్కార్యములు చేసేవారికి, దుర్మార్గమైన కార్యములు చేసేవారికి, దుష్ట కార్యములు చేసే యవనస్తులకి, ఓయ్ నువ్వు ఓడరా నా చెప్తానికి, నా సిగరెట్, నా నోరు, నా సారే బాటు, నా డబ్బులు నువ్వు ఓడరా అన్న విర్ర వీగుతున్నావా? అదిగో పడుకుని పెట్టేశాడు దేవుడు చాలామందిని పోయిన సంవత్సరం. ఆ కోపం ఆగలేదు, పొట్టు లేపుతున్నట్టు లేపుతాడు. నీ బలాన్ని చూసి, నీ అందాన్ని చూసి, నీ ఆస్తిని చూసి, నీ గర్వమును చూసి, నీ గొప్పతనం చూసి నీ విర్రవీగిపోతున్నావేమో. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ప్రియమైన యవనస్తులారా, ఓ ప్రియమైన సంగమా, జీవం కలిగిన దేవుడు అండి మన దేవుడా, అల్లాటప్పవుడు కాదు. అగ్ని అయినా రగిలించే అగ్ని ప్రభు. ఆయన ముందు మనం నిలబడినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన బ్రతుకు పరిశుద్ధపరచబడాలి. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఇదిగో దేవునికి సెలవిస్తున్నాడు. ఒక దేవుని సేవకుడిగా దేవుని పక్షాన్ని దేవుని మాటలు చెప్తున్నాను అంతే. నువ్వు ఎవరున్నాయా నాకు? నువ్వు బ్రతికితే నాకేం వస్తుంది? నువ్వు చచ్చితే నాకేం, చచ్చిపోతే నాకేం వస్తుంది? నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే నాకేం వస్తుంది? నువ్వు పాపిగా ఉంటే నాకేమి వస్తుంది? నాకేమీ రాదు. కానీ దేవుడు చెప్పమన్నాడు, చెప్తాను అంతే, జస్ట్ అంతే. దేవుని వాక్యం ఇదిగో నీ ప్రవక్తన మార్చుకో, నీ జీవితం విధంగా మార్చు. అధికముగా పాపము చేయవద్దు. నువ్వు ఎలా నీ కాలము రాకముందే మరణించదువు. అధికముగా పాపం చేయవద్దు, ఏలా నీ కాలము రాకముందే నువ్వు మరణించదువు. జాగ్రత్తగా వినండి ఈ మాటలో. జీవం కలిగిన దేవునికి లోబడండి. ఈరోజు మీ జీవితం, ఈరోజు మీ బ్రతుకులు, ఈరోజు మీ హృదయములు యేసు ప్రభు దగ్గర శుద్ధి చేసుకోండి. యేసు ప్రభుకి ఇష్టమైనది నీ విరిగి నలిగిన హృదయం. యేసు ప్రభు నీ దగ్గర ఆశించేది నీ పరిశుద్ధమైన బ్రతుకు. యేసు ప్రభును సంతోష పెట్టాలి. ఆయనను మెప్పించాలంటే నువ్వు ఆయన కోసం సర్వమును పోగొట్టుకోవాలి. ఆయన ఆత్మ ద్వారంగా నువ్వు నింపబడాలి. ఈరోజు నువ్వు దేవుని సమర్పించుకుంటావా? ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. మీరు మారు మనస్సు పొందండి, మీ హృదయముని మార్చుకోండి, మీ పాప వ్యసనముల నుంచి దూరంగా వెళ్ళండి. ఇదిగో నీ భార్య కానాముతో నువ్వు ఏంటి అక్రమైన సంబంధము? నీ భర్త కానవాడితో ఏంటి అక్రమైన సంబంధం? ఎవడు పట్టించుకున్నాడు? ఎవడు చూస్తా? ఇగో దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. జారుల్ని, వ్యభిచారమును చేసేవారిని తీర్పు తీర్చగా మానను. నువ్వు చేసిన దొంగ సొమ్ము, దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకున్నావు, అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించావు. ఎవడు చూస్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఇదిగో ఆయన అగ్నితో కాల్చుకుముందే, ఆయన ఉగ్రతలో నిన్ను నాశనం చేయకముందే నువ్వు మారు మనసు పొందయ్యా. నువ్వు ఉప్పుకొని విడిచిపెట్టయ్యా. నీ బ్రతుకుని మార్చుకోయ్యా. నీ అంగి మరొకసారి యేసు ప్రభు రక్తపు దారలు, ఆ కల్వరి సిలువలో, ఆ ఎర్రటి ఎండలో గాయపడిన ఆ యేసు ప్రభు శరీరం నుంచి కారుతున్న రక్తపు బొట్టులు ద్వారంగా నీ హృదయమును శుద్ధి చేసుకోయ్యా. నా కడుపు నొప్పి తీసే, నా తలను పొట్టు తీసే, నాకు అది దయచే అపో ప్రభా, నా హృదయం శుద్ధిని చేయ్యా. నా ఆలోచనలు మార్చు, నా పాప వ్యసనముల నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా అని ఈరోజు యేసు ప్రభు వేలాడుతున్న యేసుని చూసి, ఇదిగోనండి ఆ సిలువలో ఉన్న ప్రత్యేకత తెలుసా? చాలామందికి అర్థం కావట్లేదు. ఆ వేలాడుతున్న ప్రభువుని మీరు చూస్తున్నప్పుడు ఆ ప్రభు వెనకాలే ఉందండి పరలోకం. మనకి పరలోకం అనేది యేసు ప్రభువే. సిలువ ఒకటే మనకి మార్గము. ఆ సిలువ దగ్గరికి వచ్చి ఆ ప్రభు ముళ్ళ కిరీటం పెట్టబడి రక్తపు బొట్టులు కారుతున్న ఆ ప్రభుని చూస్తున్నప్పుడు ఆ ప్రభు తల వెనకాల నీ కోసం పరలోక తలుపులు తెరవబడింది. నీ కోసం సమాధానమైన మార్గము, దీవెనకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన బ్రతుకు నీ కోసం సిద్ధపడి ఉంది. యేసు ప్రభుని ఈరోజు నీ సొంత రక్షకుని అంగీకరించి నీ జీవితం ఆయన కోసం సమర్పించి ఒక తీర్మానం చేసి, అయ్యా ఈ కొత్త సంవత్సరంలో, ఈ నూతన దినములో నీ కోసం బ్రతుకుతాను నాయన. మరలా మునుపటి వాటిని చూడక, మరలా ప్రాచీన స్వభావం కలగకుండా నీ యందు పరిశుద్ధతలో, యథార్థతలో, సత్యములని జీవిస్తాను ప్రభాని మీ జీవితం సమర్పించుకుని దయచేసి లేచి నిలబడదాం. సమయం అయిపోయిన వాళ్ళు దయచేసి లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు మీ చేతులు ప్రభు వైపు చాచండి. ప్రతి ఒక్కరు దేవుని వైపు చూడండి. ఇదిగో ఈరోజు ప్రభువు నీకు చివరి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో ఇది రెండో తారీఖు కదా, ఇంకా నాకు చాలా ఈ నెల ఈ సంవత్సరం అనేక దినాలు ఉన్నాయి కదా అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకుంటున్నావేమో నా వయసు 15 కదా, నా వయసు 30 కదా, నేను ఇంకా యమనున్నాయి కదా అని అనుకుంటున్నావేమో. ఇదిగో దేవునికి నీ జీవితం ఈరోజు సమర్పించకపోతే నీ ఆయుష్ తగ్గించేస్తాడు. నీలో ఉన్న ప్రాణము దేవుడిదయ్యా, నీలో ఉన్న జీవము దేవుడిదయ్యా.
నీకు ఇచ్చిన జీవితముని దేవుని కోసం నువ్వు వాడకపోతే, నీకు ఇచ్చిన జీవితముని దేవుని కోసం నువ్వు యథార్థంగా నడవకపోతే, నీకు ఇచ్చిన జీవితాన్ని ప్రభువు వాక్యానుసారం బతకపోతే దేవుడు అంటాడు, నా ప్రాణం నాకు ఇచ్చేసేయి, నా జీవం నాకు ఇచ్చేయి అని దేవుడు ఈరోజు తిరిగి తీసేసుకుంటాడేమో. ఇదిగో నోరు తెరిసి, ఈరోజు నీ నోరు తెరిసి ప్రభు దగ్గర ఒకసారి ఒప్పుకో. అయ్యా నా వ్యసనములు చూడయ్యా, నా బంధకములు చూడయ్యా, నాలో అబద్ధములయ్యా, నాలో మోస తలంపులయ్యా, నాలో కామ తలంపులయ్యా, నా సమయమును అనవసరమైన వాటిని సెల్ ఫోన్లో పెట్టుకుని అనవసరమైన వాటితో నా సమయమును వ్యర్థం చేసుకుంటున్నాను ప్రభా. అయ్యా అక్రమ సంబంధంలో ఉన్నాను నేను. అయ్యా అనవసరమైన పాప వ్యసనాలకి, తాగుడికి, సినిమాలకి, సిగరెట్లకి, పనికిమాల కార్యాలకి బానిసై ఉన్నాను ప్రభా. నన్ను శుద్ధిని చేయ్యా. అయ్యా నన్ను పవిత్రపరిచయ్యా. నా హృదయమును నీ వాక్యముతో నింపుకునే వాడంగా చెయ్యి. నా తలంపులు శుద్ధి చేయి, నా మాటలు శుద్ధి చేయి, నా క్రియలు శుద్ధి చేయని దేవునికి మీ హృదయం సమర్పించుకోండి. దేవునికి మీ హృదయం సమర్పించుకోండి. దేవునికి మీ హృదయం సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు దేవునికి మీ హృదయం సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంతసేపు ఉంటే మనం ప్రభు వాళ్ళని తీసుకోబోతున్నాం. ఇదిగో నిర్లక్ష్యంగా ఉండద్దు. నీ కోసము నిన్ను నరకమును తప్పించాలని పాపము లేని యేసయ్య, ఏ అక్రమం చేయని ప్రభు మన కోసం పాపేయి, మన కోసం కల్వరి శిలువలో ప్రాయశ్చిత్త బలయ్యాడు. ఈరోజు ఆయన చిందించిన రక్తము ద్వారంగా మనకి క్షమాపణ, మనకు విడుదల ఉంది. ఇగో ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకో అయ్యా. ఈరోజు నీ దేవుని సన్నిధిలో ఒప్పుకో. పోయిన సంవత్సరం వ్యర్థమైన మాటలతో, పుకారులతో, అసూయైన మాటలతో ఈరోజు పోయిన సంవత్సరం అంతా వ్యర్థం చేసుకున్నాం. నీ ఆశీర్వాదాలన్నీ చెదలు తినివేసిని, నీ దీవెనలన్నీ అయ్యో సముద్రంలో కట్టుకుపోయినాయి అయ్యా. ఇప్పుడైనా ఈ రోజైనా ప్రభా నన్ను క్షమించయ్యా. నా మాటలు శుద్ధి చేయి అయ్యా, నా హృదయమును శుద్ధి చేయి, నా ఆలోచనలు శుద్ధి చేయి, నా ప్రవక్తను శుద్ధి చేయి ప్రభా. నన్ను కడుగునాయన, నన్ను బాగు చేయి ప్రభా. అయ్యా నాలో ఉన్న బానిసతనం నుంచి, పాప వ్యసనములో ఉన్న బానిసతనం నుంచి నన్ను విడుదల దయచే ప్రభాని ఒప్పుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నీకు చివరి అవకాశం ఇస్తున్నాడయ్యా. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడకుండా, ఈరోజు నువ్వు దేవుని పాదాలు పెట్టకుండా నువ్వు ఆ తలుపు నుంచి బయటికి వెళ్ళిపోతే మరలా నీకు దేవుడు ఇంకొక అవకాశం ఇవ్వడేమో అయ్యా. మరలా ఇంకో తరుణం ఉండదేమో నీకు. మరలా నీకు ఇదే చివరి అవకాశం దేవుడు ఇస్తున్నాడేమో. ఇదిగో ఈ చివరి అవకాశం ఉపయోగించుకో. దేవుడు ఆ సంసోనికి రెండో అవకాశం ఇచ్చాడు, దేవుడు యోనాకు రెండో అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడు అనేక మందికి రెండో అవకాశం ఇవ్వలేదు. యాసావుకి రెండో అవకాశం ఇవ్వలేదు, సౌలుకి రెండో అవకాశం ఇవ్వలేదు. కానీ ఈరోజు దేవుడు మనకి రెండో అవకాశం ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం సరిదిద్దుకుంటానికి, శుద్ధి చేసుకుంటానికి, పరిశుద్ధపరచబడుకుంటానికి, పవిత్రపరచబడటానికి మన ఆలోచన, మన మాటలు, మన స్వభావం, మన కుళ్ళిన స్థితిని దేవుని పాదముల దగ్గర సరి చేసుకుంటానికి ఇస్తున్నాడయ్యా. నోరు తెరిసి ప్రార్థన చేయ. గంటలు మాట్లాడుతున్నావు కదయ్యా, గంటలు మాట్లాడుతున్నావు కదమ్మా. అయ్యో ఆ ఫోన్ పట్టుకుని వల మాట్లాడుతున్నావు. దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు నోరు మూసుకున్నట్టావే. ఓ సాతాను నిన్ను నోరు మూసేసింది. సాతానుకు బాగా తెలుసు నువ్వు నోరు తెరిసి ప్రార్థిస్తే. ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను శుద్ధి చేయి, ప్రభువా నన్ను మన్నించు అని అడిగితే నువ్వు పరలోకం వెళ్తా తెలుసు. అందుకే వాడు నీ నోరు మూసేశాడు, నీ హృదయాన్ని కట్టేశాడు, నిన్ను బానిసవాడిగా చేసేసాడు. అయ్యా యేసయ్యా నన్ను క్షమించు నాయన, యేసయ్యా నన్ను రక్షించు ప్రభా, యేసయ్యా నన్ను శుద్ధి చేయి ప్రభాని. ఈరోజు ఈ జీవితం దేవుని సమర్పించుకుని నోరు తెరిసి ప్రార్థన చేయండి. ఓ యవన బిడ్డలారా నోరు తెరిసి ప్రార్థన చేయండి. నాకు వయసు చిన్నదే కదా, నేను ఇంకా చిన్నవాడినిగా అనుకోద్దయ్యా. పోయిన సంవత్సరం ఎంతోమంది యవనస్తులు పొట్టు రాలిపోయారయ్యా, అడ్రస్ లేరయ్యా, వాళ్ళు అసలు అడ్రస్ లేరయ్యా. ఓ యవనుడా, నీ యవన జీవితాన్ని దేవునికి ఇవ్వయ్యా. ఓ యవనుడా, కామ ఇచ్చల నుంచి దూరంగా పారిపో, నీతిని విశ్వాసం వెతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీకు దేవుడు ఇచ్చిన ఈ యవన బలమని నీ మందిరంలో, దేవుని మందిరంలో నీ చెమటని, నీ కష్టాన్ని, నీ శరీరాన్ని, నీ సమయాన్ని దేవుని మందిరం అరగొట్టయ్యా. దేవుని పనుల కోసం కష్టపడయ్యా. నోరు తెరిసి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని మీద మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరిని కాదు, నేను ఒక శబ్దమునంతే. దేవుని సేవకుడు, దేవుని పక్షాన మీకు ఆయన మాటలు తెలియపరిచే ఒక శబ్దాన్ని మాత్రమే. అయ్యో జీవం కలిగిన దేవుణ్ణి చూడరా, సింహాసం మీద కూర్చుని
ఆరాధించబడుతున్న సర్వలోకములో ఉన్న సర్వ దేశములు ఆరాధిస్తున్న మహిమ గల దేవుణ్ణి మీరు చూడరా? అయ్యో, ఆయన ఎంతో గొప్పవాడు, అయ్యో ఆయన ఎంతో ఉన్నతమైన వాడు, ఆయన పరిశుద్ధమైన స్థలములో నివసించే ఉన్నతమైన దేవుడయ్యా. ఆయనే మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయనే మన కోసం సమస్తముని పోగొట్టుకున్నాడు, ఆయనే మన కోసం తన చివరి రక్తము బొచ్చు కార్చాడు. ఎందుకంటే ఈరోజు మన అంగీల్ని శుద్ధి చేయాలని, మన హృదయములను కడగాలని, మన మనస్సులు మార్చాలని, మన పాప వ్యసనముల నుంచి మనల్ని విడుదల చేయాలని. యేసయ్యా, ఈ సంవత్సరం నాయనా నాకు నువ్వు కావాలయ్యా, ఈ సంవత్సరం నాకు నువ్వు కావాలయ్యా, ఈ సంవత్సరం నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేని నిమిషం నాకు వద్దయ్యా, నువ్వు లేని గడియ నాకు వద్దయ్యా, నువ్వు లేని హృదయం నాకు వద్దు నాయన, నాకు నువ్వు కావాలేసయ్యా. అయ్యా, ఈ లోకం ఎంతో భయంకరంగా ఉంది, ఈ లోకంలో ఎంతో దుష్కార్యం పాపం ఉంది నాయన. నువ్వు కావాలి నాయన, నన్ను పరిశుద్ధపరచు నాయన. నువ్వు ఉండే హృదయం పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేయ ప్రభువాని. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అలాగే మీరు లేచినప్పుడు మీ హృదయమును సిద్ధపరచుకోండి. ప్రభు వల్ల మనం ప్రవేశిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో. ప్రభువా, నా కోసం విరగబడిన నీ శరీరం, నా కోసం చిందించిన నీ రక్తము నాయన నేను భుజించినప్పుడు తండ్రి, నా హృదయం నిన్ను పరిశుద్ధపరచు, నా రక్తము నిన్ను పరిశుద్ధపరచు, నాలో ఉన్న సకల నీకు ఇష్టం లేని స్వభావం తీసివే నాయన. ఇదిగో ప్రభా, ఈరోజు నాయన నన్ను నేను నీ ఎందుకు నిలబెట్టుకుంటున్నాను ప్రభా, నీ బంగార పాదలు పట్టుకుని వేడుకుంటున్నాను నాయన. నన్ను శుద్ధి చేయి ప్రభా, నీ ప్రార్థన పూర్వకంగా ఉండండి. దయచేసి ఎవరు ఇటు అటు తిరగద్దు, ఎవరు ఇటు అటు చూడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన సమస్తమును చూసేవాడు, సమస్తముని ఎరిగేవాడు. యేసు ప్రభు అప్పచెప్పబడిన రాత్రి తన శిష్యులు పిలిచి రొట్టెని విరిచి, ఇది నా శరీరము, దీన్ని మీరు భుజించనన్నాడు. యేసు ప్రభు శరీరం సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె మీ దగ్గరకు వస్తున్నప్పుడు దయచేసి సిద్ధపడిన వారు, రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు మాత్రమే లేచి నిలబడండి. మిగిలిన వారు దయచేసి కూర్చుని ఉండండి. మన కోసము వెరగొట్టబడిన ఆయన శరీరము, మన దోషముల కోసం, మన అపరాధముల కోసం గాయపరచబడిన ఆయన శరీరం. అయ్యా, నేను సిలువేయబడిన స్థానములో ఏ పాపం ఎరగని ప్రభా నిన్ను సిలువేశారు నాయన. ఇదిగో నాయన, నా శరీరం నీకు అంకితం చేస్తున్నాను ప్రభా. అయ్యా, నేను నీతో పాటు సిలువేయాలని ఆశిస్తున్నాను నాయన, ఆశపడుతున్నాను అయ్యా. ఈ లోకానికి, పాపానికి, పాప కార్యములకి దేవా నేను దూరంగా ఉండాలని ఆశిస్తున్నాను ప్రభా. ఇది నీ శరీరం ప్రభా, నా చేతులు నీ చేతులు, నా కాలు నీ అయ్యా, నా కళ్ళు నీ ప్రభా, నా దేహం నీది నాయన, నువ్వు వాడుకో ప్రభా అని దేవునికి ఒక నిబంధన చేసి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. నీ పాప శిక్షను తానే భరించెనే, ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే, ప్రవహించెనా
తలకించి చూడు, సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. రొట్టె తీసుకున్న వారు మీరు స్థలంలో కూర్చోండి. ఎవరైతే రొట్టె అందలేదో వారు మాత్రం లేచి నిలబడండి. దయచేసి ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రభు వల్ల అజాగ్రత్త తీసుకుంటే శాపగ్రస్తులను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ హృదయములను సరి చేసుకుంటూ, నీ హృదయంలో ఉన్న లోపములు, నీ హృదయంలో ఉన్న అవిధేయతలు, నీ హృదయంలో ఉన్న దేవునికి ఇష్టలేని కార్యములు ప్రభా ఒప్పుకుంటూ ప్రభు వల్ల పాలు పొందాలి. ఇంకెవరైనా సరే దేవుని ఆత్మదూరంగా స్పందించబడి రక్షించబడి బాప్తిజం తీసుకునేవారు ప్రభు వల్ల పాలు పొందాలని ఆశిస్తే దయచేసి మీరున్న చోట లేచి నిలబడండి. ఎవరైనా సరే ఇంకను రొట్టె అందిన వారు ఉంటే దయచేసి లేచి నిలబడండి. పరిచారకులు చూడండి, వెనకాల కొంతమందికి రొట్టె అందలేదు. దయచేసి పరిచారకులు గమనించండి. రొట్టె తీసుకున్న వారు దయచేసి కూర్చోండి. ఒక నిబంధన చేయండి ప్రభా, ఈ సంవత్సరం నాయన, ఈ సంవత్సరం ఈ దినము నుంచి నాయన, నా దేహము నీది నాయన, నా శ్వాస నీది ప్రభా, నా ప్రాణము నీది నాయన. నువ్వేనైనా నెంబర్ 1, నువ్వే నెంబర్ 2, నెంబర్ 3. నా హృదయం అంతా నువ్వే ప్రభా. నీకు తప్ప దేనికి నేను స్థలం ఇవ్వను నాయన. నా సర్వము నీకు అంకితం చేస్తాను ప్రభా. నా కోసము నాయన నీ పరిశుద్ధమైన దేహముని ఇచ్చావు, నీ పరిశుద్ధమైన నీ ప్రాణమును మా కోసం దారిపోసావు. నా సర్వం ఈరోజు నీ ముందు పెడుతున్నాను నాయన. నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టము నాయన అని దేవునికి ఒక నిబంధన చేయండి. దేవునికి ఒక నిబంధన చేసి మీ దగ్గర ఉన్న రొట్టెని తీసుకొని స్తుతులు చెల్లించి పూజించండి. దేవునికి స్తుతులు చెల్లించి మీ దగ్గర ఉన్న రొట్టెని పూజించండి. ఎవరైనా సరే ప్రభు వల్ల పాలు పొందాలని ఆశించిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీ ఉన్న స్థలం లేచి నిలబడండి. ఆ పిమ్మట యేసు ప్రభు ద్రాక్షరసం ఎత్తుపట్టుకొని, ఇది నా కొత్త నిబంధన రక్తం అన్నాడు. ద్రాక్షరసం ప్రభు రక్తానికి సాదృశ్యముగా ఉంది. నా శరీరం తిననివాడు, నా రక్తము తాగినవాడు నాకు పాత్రుడు కాదన్నాడు. ప్రభువా, నీ రక్తము నా రక్తము పరిశుద్ధపరుచయ్యా. నన్ను కడుగు నాయన, నా పాప వ్యసనములు క్షమించు నాయన. నా గుండెలోకి నీ రక్తం ప్రవేశించి నా స్వభావం మార్చు నాయన అని దయచేసి ప్రార్థనతో ద్రాక్షరసంలో పాలు పొందాలని ఆశించిన వారు మీరున్న చోటులో లేచి నిలబడండి. ప్రభు
యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము దయచేసి ద్రాక్షరసం తీసుకున్న వారు మీరు ఉన్న చోట కూర్చోండి. ఇంకెవరైనా సరే ద్రాక్షరసం తీసుకోవాలని ఆశించిన వారు మీరు ఉన్న చోట లేచి నిలబడి ఉండండి. ప్రార్థనాపూర్వకంగా ఉందా? ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని మీరు దేవుని ఎదుట సరి చేసుకుంటూ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పొందిన గాయముల ద్వారంగా మనకి స్వస్థత ఉందని. ఈరోజు మీ శరీరంలో అనారోగ్యంతో మీరున్నారేమో, శరీరం బలహీనతలు ఉన్నాయేమో, యేసు ప్రభు రక్తము నిన్ను స్వస్థపరచగలదు. విశ్వాసముతో అడుగు, ప్రభువా నా శరీరంలో బలహీనతను స్వస్థపరచు, ఈ బలహీనతలు నా పాప వ్యసనములలో వచ్చిన ప్రతి పాపమును శుద్ధి చేయి, ఆ పాపములు చేసిన గాయములైన అనారోగ్యం కూడా స్వస్థపరచు ప్రభువా అని దేవునికి మిమ్మల్ని మీరు దయచేసి సమర్పించుకొని తిరిగిన హృదయముతో మీ దగ్గర ఉన్న ద్రాక్షరసంని స్తుతులు చెల్లించి తీసుకోండి, తాగండి. సమాధానపరచును యేసు రక్తము సమాధానపరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, ఈ కొత్త సంవత్సరములోనైనా ఈ పునరుద్ధాన దినమునైనా నీ బిడ్డలైన మేము ప్రభువా నీ శరీరమును నీ రక్తముని మేము భుజించి తాగామయ్యా. ఈ రోజు నుంచి నాయన మేము నీ సొత్తు ప్రభువా, ఈ రోజు నుంచి నాయన మేము నీ బిడ్డలము నాయన. తవా మాలో నీ స్వభావం దయచేయి ప్రభువా, నీ గుణగుణాలు నీ ఆలోచించే విధముగా మేము ఆలోచించేవారుగా, నువ్వు మాట్లాడే విధముగా మేము మాట్లాడేవారుగా, నువ్వు ప్రవర్తించే విధంగా మేము ప్రవర్తించేవారుగా, నీ స్వరూపములోనైనా మేము దిద్దబడేవారు ఉండటానికి సహాయం చేయి. మా ఎదుట ఏమి ఈ సంవత్సరం మాకు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నువ్వు మా తోడుండగా మాకెందుకు అయ్యా భయం, నువ్వు మా తోడుండగా మాకెందుకయ్యా దిగులు. నేను నిన్ను విడువను ఎడబాయని చెప్పిన ప్రభువా, నీ తోడు నీతో మీతో నిరంతరం ఉండన్న వాగ్దానం ఇచ్చిన దేవా నీకు వందనములయ్యా. ఈరోజు నీ బిడ్డలమైన మేము నాయన నువ్వు వాక్యం చెప్పిన ప్రకారం మమ్మల్ని మేము నీకు సమర్పించుకున్నాం. నీ రాజ్యం వచ్చే వరకు నీ గురించి చాటేవారుగా, నీ గురించి సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించేవారు.
జ్యోతుల వలె ఈ లోకానికి చూపించేవాడు ఉండటానికి సహాయం చేయ. ఈ పరిచర్యని, సంఘంని దీవించు, సంఘ కాపరిని బలపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమందికి అప్పులు ఉన్నాయో చేతులు చూపించండి, బాగా ఎత్తండి. ఏంటంటే అప్పుల సంఘం ఏంటి సంఘం? చాలు. అప్పు ఆశీర్వాదానికి గుర్తు కాదు, శాపానికి గుర్తు. నువ్వు అప్పు ఇచ్చుదువు కానీ అప్పు అది ఏమైనా హౌస్లోనైనా, బైక్లోనైనా, కారులోనైనా. ఈ అప్పు చేసేవాళ్ళు ఒకటి, దేవుని వాక్యం సెలవిస్తుంది మలాకి 3వ అధ్యాయంలో, మీ దశమ భాగములు, మీ కానుకలను నా ఇంటికి తీసుకొచ్చి శోధించండి, అప్పుడు నేను ఆకాశ తలుపు తెలిసి పట్టజాలంత విస్తారమైన దీవెనలు నేను మీకు ఇస్తాను. మరి ఈ సంవత్సరం అప్పులన్నీ పోవాలంటే మీ దశమ భాగం తీసుకొచ్చి ఇచ్చేయండి. మరి ఈ దశమ భాగం మీద ఇదొక గొడవ ఏంటి? పాత నిబంధనలో 10%, కొత్త నిబంధనలో ఎంత అనుకుంటే అంత. ఎంత అనుకుంటే రూపాయి అనుకుంటే రూపాయి, 10 రూపాయలు అనుకుంటే 10 రూపాయలు. ఎక్కడ తప్పది. ఇది చాలా ఫూలిష్నెస్. బైబుల్ ముందు నుంచి చాలా సరిగ్గా చదవలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్రహాము మెల్కీషెదెకు 10వ వంతు ఇచ్చాడు దొంగ సొమ్ములో. యేసు ప్రభు ఏమన్నాడు? నేను మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తాను రాలేదు, కానీ మోషే ధర్మశాస్త్రానికి నెరవేరుస్తాం కోసం వచ్చాను అన్నాడు. బైబిల్ బాగా చదివితే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అపోస్తుల పాదముల దగ్గర వారు సర్వం అమ్మేసి ఆయన పాదముల దగ్గర, అంటే పాత నిబంధన ప్రకారం 10%, కొత్త నిబంధన ప్రకారం వెళ్తే 100%, 100%. కానీ నీ హృదయంలో ఎంత ఆలోచించుకున్నావు? ఏమండి, మనం బయటికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొంటున్నాం, దాన్ని GST ఎంత కడుతున్నా తెలుసా మీరు? 18%. దేవునికి ఇవ్వాలంటే, దేవుడికి ఇస్తే ఏమొస్తుంది అన్నాడు ఒక ఆయన. దేవుడికి ఇస్తే అసలు దేవుడికి ఎందుకు ఇవ్వాలని? నేను కష్టపడి, నేను చెమట కాచి, నేను సంపాదించుకున్నా. ఏంటంటే ఈయన కష్టపడి సంపాదించుకున్నాడు. మరి చేతులు కాలు ఇచ్చింది ఎవరు నీకు? సంపాదించుకో. చేతులు కాలు లేవు, సంపాదించుకో. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, సమస్తం ఆయనదే. ఒకసారి ఒక ఆయన ధనవంతుడు, ఒక బిజినెస్ మ్యాన్, ఒక అడుక్కున్నాడు చూశాడంట. పెద్ద కారు, ఈయన పెద్ద డబ్బులు దానం చేస్తాననుకుంటే ఆయన పెట్టి, ఓయ్ అంత వ్యాపారం చేస్తావని అడిగాడట. చేస్తానయ్యా అన్నాడు. ఏంటయ్యా వ్యాపారం? డబ్బులు లేవు సంగతి పక్కన పెట్టు, నేను కొట్టు పెడతా. ఆ కొట్టు పెట్టి ఆ కొట్టులో సరుకు పెడతా, అది నువ్వు అమ్మి వేసి నాకు నెలకి ఆ కొట్టులో ఉన్నది 10% ఇవ్వయ్యాను. పెట్టాడు. మొదటి నెల ఇచ్చాడు, 2 నెలలు వచ్చాడు, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం. నేను ఎందుకు ఇవ్వాలి నీకు అసలు? అర్థం ఉందా? అర్థం అలా ఉంది చాలామంది. దశమ భాగం ఎందుకు ఇవ్వాలంటే, నిన్ను జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన మేలు ఎన్ని, ఈ కల్వరి సహవాసం ద్వారంగా నువ్వు ఎంతగా దీవించబడ్డావు. ఏమైనా మరి జయపాల్ గారైనా, జయపాల్ గారి ద్వారా వచ్చిన మైకిల్ పాల్ అయినా అందరూ ఒకటే. ఏమండి, దేవుడు నిన్ను వేసి విత్తనం, మా నాన్నగారు చేసిన ప్రార్థన విత్తనం, ఒక విత్తనం వేస్తారు. ఏమండి, సతీష్ నా మాట అంటాడు ఇప్పుడు, నాకు చాలా ఇష్టం అని. వెళ్ళినట్టునే కానుకిస్తాను మా నాన్నగారికి. ఏం సతీష్ ఏంటి కానుకిస్తానంటే, మామయ్య ఒక విత్తనం వేస్తాం మనం, ఆ విత్తనం వేస్తే ఆ పొలం కోసుకుని తినచ్చా లేదా? ఎందుకు హక్కులేదు? నువ్వు చెట్టు వేస్తావు ఇంట్లో, జాంకాయ నువ్వు పక్కింటి చేయా, నువ్వు జాంకాయ నా చెట్టు నేనంటే నీ వడవరా అంటావు. అలాగా విత్తనం వేశారు మీకు. అది మా నాన్నగారు వేస్తున్నా, మైకేల్ పాల్ గారు వేస్తున్నా, జోసఫ్ ప్రకాష్ వేస్తున్నా, రాజ్ ప్రకాష్ వేస్తున్నా, మీకు ఒక విత్తనం వేయబడింది. ఆ విత్తనము ఫలము ఈ సంఘం అనుభవించాలి. అప్పుడు సంఘం అభివృద్ధి పొందుతుంది. సంఘంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఏమండి, నా మందిరంలో ఆహారం ఉండాలి. ఆహారం ఇచ్చే, ఏమండి, పాత దినాల్లో బియ్యం ఇచ్చి మార్చుకునేవారం సరుకులు. మరి ఇప్పుడు ఆహారం బియ్యం కాదు కదా, డబ్బులు ఇవ్వాలి. ప్రతి ఒక్కరు బియ్యం ఇస్తానంటే వద్దంటాడు ఎవరు? మరి ఎంతో ఎక్స్పెండిచర్, ఒక హాల్కి రెంట్ కట్టాలి, ఎన్ని మెయింటైన్ చేయాలి. మరి సంఘం ఇంకా విశాలం, నాకు తెలిసి ఇంకా పెద్ద హాల్ పెడితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి సంఘము, దేవుని మందిరం అభివృద్ధి పొందాలంటే ధారాళముగా ఇచ్చేవాడండి ఎక్కువ ఇస్తాడండి.
శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఈ లోక బంధాలన్నీ, నీకున్న స్నేహాలన్నీ, నేను కూర్చున్న భోగాలన్నీ, పేరు ప్రఖ్యాతాలన్నీ. ఈ లోక బంధాలన్నీ, నీకున్న స్నేహాలన్నీ, నేను కూర్చున్న భోగాలన్నీ, పేరు ప్రఖ్యాతాలన్నీ. ఇవన్నీ నిన్ను రక్షింపాలేవు, రక్షకుడు శ్రీ యేసే.